నమస్కారం. తెలుగు మీనింగ్ ఛానల్‌కు స్వాగతం. ఈ వీడియో లెసన్ 54లో మనం డైలీ లైఫ్‌లో ఉపయోగించే 20 ముఖ్యమైన ఇంగ్లీష్ పదాలను, వాటి అర్థాలు మరియు ఉదాహరణలతో నేర్చుకుందాం. ఇంగ్లీష్‌ను సులభంగా నేర్చుకోవడానికి ఈ క్లాస్‌ను చివరి వరకు చూడండి. లెట్స్ స్టార్ట్. స్టార్. స్టార్‌ని తెలుగులో నక్షత్రం అని అంటాం. A star is shining in the sky. A star is shining in the sky. ఆకాశంలో ఒక నక్షత్రం మెరుస్తుంది. She is a movie star. She is a movie star. ఆమె ఒక సినిమా టూ. టూని తెలుగులో కూడా లేదా చాలా అని అంటాం. I want to come to. I want to come to. నేను కూడా రావాలనుకుంటున్నాను. He is too tired. He is too tired. అతను చాలా అలసిపోయాడు. టీమ్. టీమ్ని తెలుగులో జట్టు అని అంటాం. Our team won the match. Our team won the match. మన జట్టు మ్యాచ్ గెలిచింది. She is part of the cricket team. She is part of the cricket team. ఆమె క్రికెట్ జట్టులో భాగంగా ఉంది. టునైట్. టునైట్ని తెలుగులో ఈ రాత్రి అని అంటాం. వీఆర్ గోయింగ్ టు ఎ పార్టీ టునైట్. వీఆర్ గోయింగ్ టు ఎ పార్టీ టునైట్. ఈ రాత్రి మేము పార్టీకి వెళ్తున్నాము. ఇట్ విల్ రైన్ టునైట్. ఇట్ విల్ రైన్ టునైట్. ఈ రాత్రి వర్షం. వీడియో. వీడియోని తెలుగులో వీడియో అని అంటాం. I watched a funny video. I watched a funny video. నేను ఒక హాస్య వీడియో చూశాను. She made a cooking video. She made a cooking video. ఆమె వంట వీడియో తయారు చేసింది. ఆర్మీ. ఆర్మీని తెలుగులో సైన్యం అని అంటాం. He joined the Indian Army. He joined the Indian Army. అతను భారత సైన్యంలో చేరాడు. The army protects the country. The army protects the country. సైన్యం దేశాన్ని రక్షిస్తుంది. టంగ్. టంగ్ని తెలుగులో నాలుక లేదా జిహ్వా అని అంటాం. The tongue helps us taste food. The tongue helps us taste food. భోజనాన్ని రుచి చూసేందుకు నాలుక సహాయపడుతుంది. He bit his tongue by mistake. He bit his tongue by mistake. తప్పుగా అతను తన నాలుకను కరిచాడు. ఆర్మ్. ఆర్మ్ని తెలుగులో చెయ్యి అని అంటాం. My right arm is hurting. My right arm is hurting. నా కుడి చేయి నొప్పిగా ఉంది. She lifted the box with one arm. She lifted the box with one arm. ఆమె ఒక చేతితో పెట్టె ఎత్తింది. అవే. అవేని తెలుగులో దూరంగా అని అంటాం. He went far away from house. He went far away from house. అతను ఇంటి నుండి దూరంగా వెళ్ళాడు. Keep the phone away while studying. Keep the phone away while studying. చదువుతున్నప్పుడు ఫోన్ను దూరంగా ఉంచు. స్టాండ్. స్టాండ్ని తెలుగులో నిలబడు అని అంటాం. ప్లీజ్ స్టాండ్ అప్. ప్లీజ్ స్టాండ్ అప్. దయచేసి లేవండి. He cannot stand for long. He cannot stand for long. అతను ఎక్కువసేపు నిలబడలేడు. స్పోర్ట్. స్పోర్ట్ని తెలుగులో క్రీడ అని అంటాం. ఫుట్బాల్ ఈజ్ మై ఫేవరెట్ స్పోర్ట్. ఫుట్బాల్ ఈజ్ మై ఫేవరెట్ స్పోర్ట్. ఫుట్బాల్ నా ఇష్టమైన క్రీడ. చిల్డ్రన్ షుడ్ ప్లే స్పోర్ట్స్. చిల్డ్రన్ షుడ్ ప్లే స్పోర్ట్స్. పిల్లలు క్రీడల్లో పాల్గొ. టెస్ట్.
టెస్ట్ని తెలుగులో పరీక్ష అని అంటాం. ఐ హ్యావ్ ఏ మ్యాథ్ టెస్ట్ టుమారో. ఐ హ్యావ్ ఏ మ్యాథ్ టెస్ట్ టుమారో. నాకు రేపు గణిత పరీక్ష ఉంది. హీ పాస్డ్ ద డ్రైవింగ్ టెస్ట్. హీ పాస్డ్ ద డ్రైవింగ్ టెస్ట్. అతను డ్రైవింగ్ పరీక్షల్లో ఉత్తీర్ణత పొందాడు. వెజిటబుల్. వెజిటబుల్ని తెలుగులో కూరగాయ అని అంటాం. క్యారెట్ ఈజ్ ఏ హెల్దీ వెజిటబుల్. క్యారెట్ ఈజ్ ఏ హెల్దీ వెజిటబుల్. క్యారెట్ ఆరోగ్యకరమైన కూరగాయ. వీ బాట్ వెజిటబుల్స్ ఫ్రమ్ ద మార్కెట్. వీ బాట్ వెజిటబుల్స్ ఫ్రమ్ ద మార్కెట్. మేము మార్కెట్లో కూరగాయలు కొనుగోలు చేశాము. టీచ్. టీచ్ని తెలుగులో బోధించు లేదా నేర్పండి అని అంటాం. ఐ విల్ టీచ్ యూ ఇంగ్లీష్. ఐ విల్ టీచ్ యూ ఇంగ్లీష్. నేను నీకు ఇంగ్లీష్ బోధిస్తాను. షీ లవ్స్ టు టీచ్ చిల్డ్రన్. షీ లవ్స్ టు టీచ్ చిల్డ్రన్. ఆమెకు పిల్లలకు బోధించడం ఇష్టం. వాల్యూ. వాల్యూని తెలుగులో విలువ అని అంటాం. వీ షుడ్ నో ద వాల్యూ ఆఫ్ టైమ్. వీ షుడ్ నో ద వాల్యూ ఆఫ్ టైమ్. మనము సమయ విలువలను తెలుసుకోవాలి. గోల్డ్ హ్యాస్ గ్రేట్ వాల్యూ. గోల్డ్ హ్యాస్ గ్రేట్ వాల్యూ. బంగారంకి గొప్ప విలువ ఉంది. ఎస్. ఎస్ని తెలుగులో అవును అని అంటాం. ఎస్ ఐ విల్ కమ్ టుమారో. ఎస్ ఐ విల్ కమ్ టుమారో. అవును నేను రేపు వస్తాను. డిడ్ యు ఈట్ లంచ్? ఎస్. డిడ్ యు ఈట్ లంచ్? ఎస్. మీరు భోజనం చేశారా? అవును. ఏరియా. ఏరియాని తెలుగులో ప్రాంతం అని అంటాం. వీ లివ్ ఇన్ ఏ పీస్ఫుల్ ఏరియా. వీ లివ్ ఇన్ ఏ పీస్ఫుల్ ఏరియా. మేము ఒక శాంతమైన ప్రాంతంలో నివసిస్తున్నాం. దట్ ఏరియా ఈజ్ వెరీ క్రౌడెడ్. దట్ ఏరియా ఈజ్ వెరీ క్రౌడెడ్. ఆ ప్రాంతం చాలా గుంపుగా ఉంది. అవార్డ్. అవార్డ్ని తెలుగులో బహుమతి అని అంటాం. హీ వోన్ యాన్ అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్టర్. హీ వోన్ యాన్ అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్టర్. అతను ఉత్తమ నటుడిగా బహుమతి గెలుచుకున్నాడు. ద టీచర్ రిసీవ్డ్ ఏ నేషనల్ అవార్డ్. ద టీచర్ రిసీవ్డ్ ఏ నేషనల్ అవార్డ్. ఆ ఉపాధ్యాయుడు జాతీయ బహుమతి అందుకున్నాడు. టాల్. టాల్ని తెలుగులో ఎత్తుగా అని అంటాం. షీ ఈజ్ ఎ టాల్ గర్ల్. షీ ఈజ్ ఎ టాల్ గర్ల్. ఆమె ఒక ఎత్తైన అమ్మాయి. ద బిల్డింగ్ ఈజ్ వెరీ టాల్. ద బిల్డింగ్ ఈజ్ వెరీ టాల్. ఆ భవనం చాలా ఎత్తుగా ఉంది. అప్. అప్ని తెలుగులో పైన అని అంటాం. ద బుక్ ఈజ్ అప్ ఆన్ ద షెల్ఫ్. ద బుక్ ఈజ్ అప్ ఆన్ ద షెల్ఫ్. పుస్తకం షెల్ఫ్ పైన ఉంది. షీ క్లైంబ్డ్ అప్ ద స్టేర్స్. షీ క్లైంబ్డ్ అప్ ద స్టేర్స్. ఆమె మెట్లు ఎక్కింది. ఈ 20 పదాలు మీకు నచ్చాయని ఆశిస్తున్నాను. వీటిని ఈరోజే ప్రాక్టీస్ చేయండి. మరిన్ని ఇంగ్లీష్ లెసన్స్ కోసం ఇప్పుడే తెలుగు మీనింగ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.